ప్రధానమైనటువంటి నియమం ఏంటయ్యా అంటే వస్త్ర నియమం. సనాతనమైనటువంటి ధర్మంలో చెప్పినటువంటి సనాతన ధర్మంలో ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా మనం వెళ్తే దేవత యొక్క అనుగ్రహానికి మనం పాత్రులు అవుతాం. అయితే ప్రధానంగా ఏమిటయ్యా అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు శాస్త్రంలో చెప్పినటువంటి సనాతన ధర్మంలో చెప్పినటువంటి వస్త్రాలు ధరించి చక్కగా వెళ్ళడం, అంటే నిండుగా కప్పుకొని దేవాలయం వెళ్ళడం అనేది ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నియమం. రెండో నియమం ఏంటయ్యా అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు జుట్టు విరగబోసుకుని వెళ్ళడం అంత ఉత్తమమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే జుట్టు విరగబోసుకుని వెళ్ళడం ద్వారా తృష్ణ అనేటువంటి ఒక పిశాచం అనేది పడుతుందమ్మా. అందుకని జుట్టుకి ఎప్పుడు కూడా ముడి వేసుకుని వెళ్ళాలి. చాలా మంది నేటి ప్రపంచంలో అమ్మలందరూ కూడా క్షమించాలి, ఈ విషయం చెప్పినందుకు క్షమించాలి. అమ్మలందరూ కూడా ఏమిటయ్యా అంటే జుట్టు విరగబోసుకుని తిరుగుతున్నారు. మనకి ఈ యొక్క కురుక్షేత్రం, అదే మనకి పాండవులు విషయం జరిగినప్పుడు అంతవరకు కూడా కౌరవులు బాగానే ఉన్నారు. ఏ రోజు పాంచాలి యొక్క జుట్టు ఇచ్చేసుకుని పాంచాలి అమ్మవారిని ఎప్పుడు ఇచ్చేసుకుని వస్తారో ఆ రోజు ఆవిడ శపథం చేస్తుంది. ఏమని శపథం చేస్తుంది? ఏ రోజు ఆ రోజు జుట్టు విరగబోసుకుని ఆవిడ శపథం విరగబోసుకుని ఉంటుంది. ఎప్పటి వరకు ఈ యొక్క దుర్యోధనుడి యొక్క రక్తాన్ని నా కురునికి రాసుకుంటానో అంతవరకు కూడా నేను శిఖ అనేది ముడి అనేది వేసుకోను అని ఆవిడ చెప్తుంది. కాబట్టి ఆ రోజు నుంచి ఏ స్త్రీ జుట్టు విరగబోసుకుని తిరుగుతుందో ఆ ఊరికి అరిష్టం, ఆ దేశానికి అరిష్టం. ఇది కొంచెం శోచనీయాంశం. ఇది కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న యథార్థవాది లోక విరోధి అన్నట్లుగా ఈ మాట చెప్పాల్సినటువంటి ధర్మం ఉంది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి జుట్టు విరగబోసుకుని కాకుండా చక్కగా ముడి వేసుకుని దేవాలయానికి రావడం ద్వారా ఆ